జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తాను అనుకున్నది సాధించలేకపోతున్నారు. లక్ష్యం కూడా ఎంతో దూరంలో ఉందో తెలియదు. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ను చూడాలని కాపు సామాజిక వర్గం, పవన్ అభిమానులు బలంగా కోరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్లో అటువంటి ఆలోచన లేకపోవడంపై వారిలోనే చర్చ జరుగుతుంది. తాము అనుకున్నది వేరని, ప్రతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారుంటారని, ఇక పవన్ కళ్యాణ్కు మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేకంగా సాధించింది ఏముందన్న ప్రశ్న ఆ సామాజిక వర్గం నుంచి ఈ మధ్యకాలంలో బలంగా వినిపిస్తుంది. వైసీపీ విమర్శలు చేస్తూ కాలం గడిపేసే రోజులు పోయాయి. ఎందుకంటే జగన్ ఇప్పుడు అధికారంలో లేరు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల అమలుపై కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించకపోవడంతో పాటు టీడీపీకి బలమైన మద్దతుదారుగా మారడాన్ని కూడా జనసేన కార్యకర్తల నుంచి సామాజిక నేతలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము ఊహించింది ఒకటి, జరుగుతున్నదొకటి అంటూ తయారైందన్న నిరాశ నిస్పృహలు వారిలో కనిపిస్తున్నాయి. అయితే తాము ఏమాత్రం దాచుకోకుండా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా కుండబద్దలు కొట్టేస్తున్నారు. 10 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగానే కొనసాగుతారని చేసిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల దగ్గర నుంచి ఇటువంటి పరిస్థితి తలెత్తింది. ఇక కాపు బలిజ సంక్షేమ సేన నేత అయిన హరిరామ జోగయ్య కూడా పవన్ కళ్యాణ్ను నేరుగా తప్పుపడుతూ బహిరంగ లేఖను రాస్తున్నారు. ఇది కొంత పవన్తో పాటు జనసేనకు కూడా ఇబ్బందికరంగా మారింది. రాజధాని నిర్మాణం కోసం వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తున్న ప్రభుత్వం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ పెదవి విప్పకపోవడంపై జనసేన అధినేత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని నిర్మాణం అనేది దశలవారీగా జరగాలని, అంతే తప్ప నిధులన్నీ అక్కడ వెచ్చించి మిగిలిన ప్రాంతాలకు సంక్షేమ పథకాలను అందించకుండా ప్రజలను మోసం చేయటం కాదా అని కాపు నేతలే ప్రశ్నిస్తున్నారు. వరుసగా అగ్రనేతలు తప్పని కష్టాలు ఇరకాటంలో పెద్దదే. ఇది కొంత పవన్ కళ్యాణ్ను ఇరకాటంలో పెట్టేదే. ఎందుకంటే పవన్ కళ్యాణ్పై ఎన్నికలకు ముందు వరకు ఎన్నో హోప్స్ ఉన్నాయి. 2014 నుంచి ఆయన ప్రసంగాలు, ఆవేశపూరిత పంచులు విని ఊగిపోయిన వారు నేడు జరుగుతున్న తీరు చూసి ఉసూరుమంటున్నారు అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విషయం సోషల్ మీడియాలోనే అర్థమవుతుంది. ఎఫెన్స్లో ఉంటేనే పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతుంది తప్పించి డిఫెన్స్లో ఉంటే ఖచ్చితంగా డ్యామేజ్ అవ్వక తప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే లెవెల్లో ఉంటుందని అంచనా వేసిన వారికి నేడు ఆయన నుంచి వస్తున్న స్పందన చూసి డల్ అయినట్లే కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ వెర్షన్ చూస్తే రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం, తర్వాతే రాజకీయాలు అన్నట్టుగా కనిపిస్తుంది.